గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో శాండ్, మైన్, వైన్ అన్నింట్లో దోపిడీనే జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కూడా కల్తీనేని ధ్వజమెత్తారు. నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానని ఆయన విమర్శిస్తున్నారని, పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మన రాజధాని అమరావతిగానే శాశ్వతంగా ఉంటుందని ప్రపంచం మెచ్చేలా మారుస్తామన్నారు. రాష్ట్రంలో నేరస్తులు రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఎలా కుంటుపడుతుందో గత 5 ఏళ్లలో చూశామని, రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 573 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేయడంతో పాటు వ్యర్థాల సేకరణ కోసం స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిపై గత ప్రభుత్వం విషం చిమ్మిందని, అది ఎడారి అని ప్రచారం చేసిన వారు ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటున్నారని మండిపడ్డారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా అమరావతి నిర్మాణం ఆగేది లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రజల ఆస్తులను కాపాడేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని, ప్రజలకు భద్రత కల్పించేలా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. నగరిని కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల నాటికి నగరీ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకువచ్చే బాధ్యత తనదేనని చెప్పారు. ఇక్కడి ప్రజలు వలస వెళ్లకుండా భారీగా పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఎన్ని ఇబ్బందులున్నాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు, కడాన నవ్వాలంటే కూడా నవ్వేవాళ్ళు కాదు. అంటే భయంకరమైన పరిపాలన. కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా. ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు. ఎంతమందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఉంది. 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది, భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నా మీద ఒక నమ్మకం, నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా.
నాందేడ్లోని శ్రీ గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యులు అశోక్ చవాన్, ఆయన కుమార్తె భోకార్ ఎమ్మెల్యే శ్రీజయ చవాన్, శాసనమండలి సభ్యులు రాజార్ ఖర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కరడ్లే తదితరులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు. బస దగ్గర నాందేడ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అజిత్ సావే, రాజ్యసభ సభ్యులు అజిత్ గోప్చడే, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు రాజేంద్ర కోడగే తదితరులు పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో మాఘశుద్ధ సప్తమిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు మండపంలో సూర్య భగవానుడికి శాస్త్రోక్తంగా అర్చనలు, పూజలు జరిగాయి. సూర్య భగవానుని ప్రతిబింబించేలా వేసిన విశేష ముగ్గు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ముగ్గు వద్ద వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో మాఘశుద్ధ సప్తమిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీననాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు మన్నే కళావతి, శ్రీమతి పద్మావతి ఠాకూర్, ఇతర ప్రముఖులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు మరియు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సూర్య భగవానునికి భక్తి శ్రద్ధలతో నమస్కారాలు సమర్పించారు. సూర్య భగవానుని ప్రతిబింబించేలా వేసిన విశేష ముగ్గు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ముగ్గు వద్ద వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఈ పవిత్ర పర్వదినాన సూర్యరశ్మిని స్మరిస్తూ నిర్వహించిన పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, లోక బాంధవుడైన సూర్య భగవాన్ని అనుగ్రహం అందరిపై ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పచ్చదనం, విశాలమైన ప్రాంగణాల మధ్య సోమవారం జరగనున్న ఈ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఆహ్లాదకరమైన వాతావరణంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు శనివారం ఉదయం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈ పరేడ్ను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీఆర్ సుస్మిత నేతృత్వంలో జరిగిన ఈ పరేడ్లో ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, ఎన్సీసీతో పాటు వివిధ విభాగాల కంటింజెంట్స్ గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా 22 శకటాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా వందే మాత్రం, 150 వసంతాలు, పేదరికం లేని సమాజం, నీటి భద్రత, స్కిల్ డెవలప్మెంట్, అగ్రిటెక్ వంటి 10 కీలక సూత్రాల ఇతివృత్తాలతో ఈ శకటాలను రూపొందించారు. జనవరి 26న సోమవారం ఉదయం జరగనున్న ప్రధాన వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు రాజధాని ప్రాంత రైతులు పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్మైల్ ఉండాలి, స్మైల్ ఉండాలి.
మతాలకు అతీతంగా నీతి నియమాలు విలువలతో కూడిన విద్యను వేలాది విద్యార్థినులకు అందించిన ఘనత విజయవాడ వన్ టౌన్ అట్కిన్సన్ స్కూల్కే దక్కిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ఆధునిక సాంకేతికతను, సమాచారం, విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. నగరంలోని వన్ టౌన్ అట్కిన్సన్ స్కూల్ 126వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం స్కూల్ యాజమాన్యం ముఖ్య అతిథిగా విచ్చేసిన సుజనా చౌదరిను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 126 ఏళ్లుగా పాఠశాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యార్థుల విలువలతో కూడిన విద్యాబోధన అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థినులు కుల మతాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యం అనే సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలని కోరారు. కుల మతాలను ఇంట్లో వరకే పరిమితం చేసి బయటకు వచ్చాక మానవత్వమే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మిగతా వారికి సాయపడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సంస్థల్లో అన్ని కులాలు, మతాలకు చెందిన ఆడపిల్లలను క్రమశిక్షణగా తీర్చిదిద్దడం గొప్ప విషయమన్నారు. 16 మందితో ప్రారంభమైన ఈ పాఠశాల ప్రస్తుతం 3,500 మంది ముందుకు వెళ్లడం యాజమాన్యం విజయమేనని స్పష్టం చేశారు. స్కూల్స్లో చదవడం వల్లనే నేను ఈరోజు మీ ముందు ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. ఎవరు ఎక్కడ ఎందుకు ఎలా పుడతారు అనేది తెలియదు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మతం అంటే ఒక ఆల్మైటీని నమ్ముకోవాలి. ఎవరైనా నమ్ముకోవచ్చు. ఆ నమ్ముకున్న దాన్ని ఇంట్లో ప్రయోగంలో మాత్రమే ఉంచుకోవాలి. ఒకవేళ కులాల ద్వారా కనుక కలవలసి వస్తే ఇంటి ప్రాంగణంలో కాంపౌండ్ వాళ్ళ లోపలే ఉంచుకోవాలి. బయటకు వచ్చినాక మానవత్వమే కులము, మతము. హ్యూమానిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ హ్యాస్ టు బి ఆల్వేస్ హ్యూమన్ టు హెల్ప్ అదర్స్. ప్రతి ఒక్కరూ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా సహాయం చేసే అవసరాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి. సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని గాడ్ సెట్ ఆపర్చునిటీ కింద తీసుకొని ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడే విధంగా మనం నడుచుకుంటే Almighty always will take care of everybody. Where we could witness all those emotions during sports day celebrations. I don't know whether you have the relay, yes, and all different sports here. I could just memorize all those days of canteen where we used to put our own stalls here and we used to sell those items which we brought from our homes and spend the same amount for the poor and destitute. I don't know whether the same is being continued or not. Yes, thank you so much, because I could still remember the days where we used to mix rasna. That is the one which is very easy for the parents, mixing lot of rasna, bringing in very big buckets, coming here, selling to our own friends, just as a matter of sale. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేతో ఒక్క విజయనగరం జిల్లాలోనే అనేక సమస్యలు తలెత్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజల ఆస్తులపై, సర్వే రాళ్లపై తన ఫోటోలు వేయించుకోవడానికి 700 కోట్ల ప్రజాధనాన్ని తగలేసిన జగన్ రెడ్డికి ప్రజల ఆస్తి హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. భూ రీసర్వే విషయంలో వైసీపీ చేసుకుంటున్న ప్రచారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, రీసర్వే అనేది భూ సంస్కరణ కాదు, అది జగన్ రెడ్డి సృష్టించిన భూ వివాదాల పుట్టగా అభివర్ణించారు. విజయనగరం జిల్లాలోని 70% సమస్యలు రీసర్వే వల్లే పుట్టుకొచ్చాయన్నారు. మంత్రి డేటా ట్రాన్స్ఫర్లో విఫలమై వెబ్లాండ్ వ్యవస్థను సర్వనాశనం చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మండిపడ్డారు. అర్హత లేని 5.74 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసి భూదోపిడీకి తెరలేపారని విమర్శించారు. పట్టాదారు పుస్తకాలపై ఫోటోల కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. భూ రీసర్వే అంశంపై జగన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు మంత్రి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఈ ప్రయోగం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు, సామాన్య రైతులు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గత 18 నెలలుగా రీసర్వే ఎక్కువగా అయినటువంటి రాష్ట్రంలో రీసర్వే ఎక్కువగా గ్రామాలు అయినటువంటి జిల్లా ఏదైనా ఉంటే అది విజయనగరం జిల్లా. మరి ఆ జిల్లాలో గత 18 నెలలుగా నేను రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాను. ఎటువంటి సమస్యలు ఉన్నాయని చూస్తే 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి.
రెవెన్యూ సమస్యల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లోకి గత ప్రభుత్వం చేశారు. ఎందుకంటున్నారంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానం, రీసర్వే చేసుకున్నటువంటి విధానం అసలు సామాన్యుడికి చాలా ఇబ్బంది కలిగించినటువంటి విధానాలు తీసుకెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మన ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి గతంలో బ్రిటిష్ వారు చాలా పారదర్శకంగా రెవెన్యూ రికార్డ్స్ క్రియేట్ చేశారు. సరైనటువంటి హిస్టరీ ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక ఎండిఆర్ కానీ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగలు కానీ ఒక పారదర్శకంగా ప్రతి భూమికి కూడా సరైనటువంటి సర్వే నెంబరు, సరైనటువంటి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండడం అనేది వాస్తవం. మరి అవసరమైనటువంటి రెవెన్యూ ఇష్యూస్లో కావాలని ఏదో రీసర్వే ఫండ్ వచ్చింది, దాన్ని సరైనటువంటి టైం ఇవ్వకుండా తక్కువ టైంలోనే పూర్తిగా అధికారులకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సరైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ లేకుండా గత గవర్నమెంట్ రీసర్వే చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానికం చాలా రెవెన్యూ సమస్యలతో వెంటాడుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళు గణనీయమైనటువంటి పని చేశారని ఆయన ఈరోజు ప్రజల ముందు చెప్తున్నారనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు వెబ్ల్యాండ్ 1, వెబ్ల్యాండ్ 2 అని 2 క్రియేట్ చేశారు. గతంలో వెబ్ల్యాండ్ 1లో మొత్తం హిస్టరీ అంతా రికార్డ్ అవుతూ ఉండేది. సడన్గా వెబ్ల్యాండ్ 1 అనేది ఎక్కడైతే రీసర్వే జరిగాయో ఆ విలేజెస్లో వెబ్ల్యాండ్ 1 ఆపి కొత్త రీసర్వే చేసినటువంటి విలేజెస్లో వెబ్ల్యాండ్ 2 తీసుకువెళ్ళారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, రెవెన్యూ ఇష్యూస్ని చాలా పారదర్శకంగా సామాన్యుడికి కష్టం లేకుండా న్యాయం జరిగించేలాగా పనిచేయమని చెప్పారు. రథసప్తమి సందర్భంగా విజయవాడ ఎంజీ రోడ్డు పున్నమ్మ తోట టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చక స్వాములు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు, ఊరేగించారు. విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఆపత్కాలంలో టీడీపీ కుటుంబ సభ్యులకు పార్టీ నాయకత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పొగిరి రమణ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. స్వర్గీయ రమణ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో గుండెపోటుతో మరణించిన టీడీపీ నాయకుడు శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యుడు పొగిరి రమణ భౌతికాయానికి గణేష్ నగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే వెనిగండ్లరాము ఆదివారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పిన నాయకులు అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పొగిరి రమణ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. స్వర్గీయ రమణ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున తామంతా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ చక్కగా జీవన విధాన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, దీపక్ నెక్స్ట్ జెన్ ఎండీ అర్సుమిల్లి సుబ్రహ్మణ్యంలు పిలుపునిచ్చారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా రోగాలు బారిన పడకుండా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ డ్రగ్స్ మద్యపాన రహిత సమాజం కోసం హనుమాన్ జంక్షన్ నందు విజయ డైరీ, దీపక్ నెక్స్ట్ జెన్, మిడ్ వ్యాలీ హాస్పిటల్ సౌజన్యంతో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, దీపక్ నెక్స్ట్ జెన్ ఎండీ అడిసిమిల్లి సుబ్రహ్మణ్యం, మిడ్ వ్యాలీ హాస్పిటల్ ఎండీ పంచకర్ల రమేష్ చక్రవర్తి, PY గోల్డ్ జిమ్ అధినేత ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపటి కోసం మీ ఆరోగ్యం కోసం పేరిట ఏర్పాటు చేసిన 3K రన్ బాపులపాడు జడ్పీ హైస్కూల్ వద్ద ప్రారంభించారు. ఈ రన్లో అన్ని తరగతి శ్రేణి ప్రజలు పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, దీపక్ నెక్స్ట్ జెన్ ఎండీ అడిసిమిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవ జీవన విధానంలో ఆరోగ్య పరిరక్షణకై ఎంతో ప్రధానమైందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ చక్కగా జీవన విధాన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విజయ డైరీ, దీపక్ నెక్స్ట్ జెన్ లాంటి పారిశ్రామిక సంస్థలు ఎల్లప్పుడూ తమ వంతు సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.
పవిత్రమైన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలోని రేడియో స్టేషన్ వెనుక గల తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం జలప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని భారత వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ ఫౌండర్ ప్రాజెక్టు చైర్మన్ చారుగుండ రమేష్ బాబు, బిఎన్సి చైర్మన్ అమిత్ జిందాల్, మేజర్ డోనర్ మహేష్ చంద్ జుజు, చిన్నం మధుబాబు చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పరిశుభ్రమైన ఆక్వా ప్లాంట్ ఏర్పాటు చేసి సురక్షితమైన జలప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పున్నమ్మ తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భారత్ వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ బిఎన్సి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సురక్షితమైన వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన సభ్యులు హిందూ సాంప్రదాయ ప్రకారం దేవస్థానం అర్చకులు వేదమంత్రాలతో మేళతాళాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం భక్తులు వేలాది మందిగా తరలివస్తున్నారని, భక్తుల కోసం జలప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ ఫౌండర్ చారుగుండ్ల రమేష్ బాబు, బిఎన్సి చైర్మన్ అమిత్ జిందాల్, ప్రాజెక్ట్ ఇన్స్టాలర్ జీవరప్రసాద్, చిన్నం మధుబాబు తదితరులు పాల్గొన్నారు. మన టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక సామాన్య భక్తుడిగా విచ్చేసినప్పుడు ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది. ఇక్కడ జలప్రసాదం సంబంధించినటువంటి ప్యూరిఫైయర్ ప్లాంట్ కనుక ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది అని, ఏదైనా ఒక సేవా సంస్థ ద్వారా చేస్తే బాగుంటుందన్నారు. ఎందుకంటే వారికి నేను వివిధ సేవా సంస్థల్లో ఉన్నానని తెలిసింది. ఇమీడియట్గా ఆ ప్రపోజల్ని తీసుకుని సేవా సంస్థల ద్వారా చేయడానికి సిద్ధమయ్యాం. వితిన్ 2 to 3 వీక్స్లో ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి ప్యూరిఫైయర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయబడింది. మరి దీనికి భారత్ వికాస్ పరిషత్ అండ్ బిఎన్సి ఈ 2 ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినాయి. ఇందులో మేజర్ స్పాన్సర్గా మహేష్ చంద్ జాజు గారు విరాళాన్ని ఇచ్చారు. అదేవిధంగా అందరు సభ్యులు కూడాను బిఎన్సి, బీవీపీ 2 సంస్థలలో ఉన్నటువంటి సభ్యులు చక్కగా విరాళాలు ఇచ్చి ఇంత మహోన్నత కార్యక్రమాన్ని రథసప్తమి సందర్భంగా ఇనాగ్రేట్ చేసేటటువంటి సౌభాగ్యాన్ని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు మాకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పటమట దర్శీపేటలోని శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవాలయం 26వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది. రథంపై శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మేళతాళాల నడుమ ఊరేగించారు. మహిళా భక్తులు అమ్మవారి రథాన్ని లాగారు. శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి కోలాట బృందంచే నిర్వహించిన కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. పటమట దర్శీపేటలోని శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవాలయం 26వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఆలయ అధ్యక్షులు ఆవుల నాసరయ్య ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిన్న ఉదయం త్రిశూల స్నానం జరిపించారు. అనంతరం పూర్ణాహుతి చేశారు. సాయంత్రం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. పూలతో విశేషంగా అలంకరించిన రథంపై శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి రథాన్ని లాగి ఊరేగింపును ప్రారంభించారు. కమిటీ సభ్యులు, మహిళా భక్తులు ఊరేగింపులో రథాన్ని లాగారు. అమ్మవారి రథం ఎదుట శ్రీ రాజరాజేశ్వరి లలిత పరమేశ్వరి కోలాట బృందం కోలాట నృత్య ప్రదర్శన చేశారు. భక్తి పారవశ్యంతో మహిళామణులు చేసిన కోలాటం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. దర్శిపేట నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం పటమట పురవీధుల గుండా ఊరేగించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పోతురాజు వెంకట వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘమాసంలో శాంతి కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు. శాంతి కళ్యాణంలో 200 మంది ముత్తైదువులు పాల్గొన్నారని, అనంతరం 2000 మందికి అన్నదానం చేశామన్నారు. శనివారం అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించామని తెలిపారు. అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అని అన్నారు. దర్శిపేట అమ్మవారిని భక్తులు నిత్యం కొలుస్తుంటారని చెప్పారు. ఆలయ అర్చకులు దాములూరి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ గ్రామోత్సవంలో సుమారు 2000 మంది భక్తులు పాల్గొన్నారని చెప్పారు. ఆదివారం ఉదయం నిత్యార్చన, సాయంత్రం 7 గంటలకు పవళింపు సేవ, అనంతరం శ్రీ మాతా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గ్రామోత్సవంలో ఆలయ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు, కోశాధికారి యామ శివనారాయణ, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పౌలింపు సేవా మహోత్సవం ఉంటుంది. ఈ పౌలింపు సేవా మహోత్సవం ఊయల సేవ కార్యక్రమం ఉంటుంది. అనంతరం శ్రీమాత శివయ్య అనేటటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మరి అదేవిధంగా మన శ్రావణ మాసంలో శుక్రవారాలు, అదే శరణవరాత్రుల దసరాలో 10 రోజులు కూడా మన అమ్మవారి దివ్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా అమ్మవారికి దేవస్థానం తరపుండి కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ కళ్యాణ మండపాన్ని కూడా పేదలకు అందుబాటులో ఉండాలనే భావనతో ఈ యొక్క దేవాలయ కమిటీ వారందరూ కూడా నిర్వహించి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనానికి విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీమాత్రే. ఈ కళ్యాణ మండపం పేదవారికి, లోయర్ మిడిల్ క్లాస్ వారికి, మిడిల్ క్లాస్ వారికి కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ ధరకి ఈ పడమట్లో కాదు, విజయవాడ మొత్తంలో కూడా ఏసీ కళ్యాణ మండపం 25,000, 30,000కి ఎక్కడా దొరకదు. అలాంటి కళ్యాణ మండపాన్ని కూడా అమ్మవారి భక్తులచే సమర్పించబడిన విరాళాలచే నిర్మించబడటం ఎంతో ఆనందదాయకమైన విషయం. అంతేకాదు ఈ కళ్యాణ మండపమే యొక్క ఆదాయం మళ్ళీ గుడికే వెచ్చించి గుడిని అత్యంత సుందరంగా అలంకరించడం, అమ్మవారి కార్యక్రమాలని రంగరంగ వైభవంగా నిర్వర్తించడం కూడా కమిటీ వారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారిని కూడా అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ సెలవు. రథసప్తమిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ భవానీ శంకర సూర్యనారాయణ స్వామి వార్ల దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున 3 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సూర్యనారాయణుని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. రథసప్తమి రోజున సూర్య భగవానుడిని దర్శించుకుంటే 1000 రెట్లు ఫలితం వస్తుందని, సంపూర్ణ శరీర ఆరోగ్యం కలుగుతుందని, 7 జన్మల పాపం పోతుందని ఆలయ అర్చకులు దశరథ రామశర్మ తెలిపారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రాచీనమైన 2వ సూర్యనారాయణ దేవాలయంగా పేరొందిన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ అభయాంజనేయ భవానీ శంకర సూర్యనారాయణ స్వామి వార్ల దేవాలయంలో శ్రీ సూర్య జయంతి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలకు తాకాయి. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ, విశేషార్చన, ఉదయం 4:30 గంటలకు స్వామివారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, ఉదయం 6 గంటలకు విశేష పుష్పాలంకరణ చేశారు. ఉదయం 8 గంటల నుంచి విశేష అష్టోత్తర శతనామార్చనలు, ఉదయం 11 గంటలకు ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులకు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తులకు దేవస్థానం కమిటీ తరపున తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాత పిత్త కపోద్భవ నానాకరణ నానా రోగ నివృత్త్యర్థం, ఎటువంటి రోగాలు ఉన్నా సరే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించాలి. మా కమిటీ వారు చాలా విశేషంగా ఈ సంవత్సరం బాగా ఎక్కువ మంది సెక్యూరిటీతో సహా, ఎక్కువ మంది పోలీసులతో సహా ఈ యొక్క విశేషమైన ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం మరికొద్ది క్షణాల్లో ఉషా ఛాయాదేవి హనుమత్ సమిత్ర సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం ఉంటుంది. సూర్యనారాయణ స్వామి యొక్క సూర్య నమస్కారాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో, రవి మహర్దశ నడుస్తున్న వారు కానీ, రవి మహర్దశలో అంతర్దశ నడుస్తున్న వారు కానీ, ఏదైతే ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్న వారు కానీ ఎవరైతే ఉంటారో సూర్య నమస్కారాలు, అరుణపారాయణం, సూర్య నమస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా విశేషమైన దేవాలయం. ఈ యొక్క దేవాలయాన్ని సాక్షాత్ కంచికామకోట పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గురువుగారు, నడిచే దేవుడు సాక్షాత్ శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి చేతులుగా పునఃప్రతిష్ఠించిన సూర్య దేవాలయం. ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన ప్రత్యేక సూర్య దేవాలయం. ఇటువంటి ప్రత్యేకమైనది ఎక్కడ లేదు. గురు శిష్యుల కలయిక ఉండడం విశేషం. ఇక్కడ భార్యలు ధ్వజస్తంభంలో ఉంటారు స్వామివారికి. ఇక్కడ ఉషాఛాయ పద్మిని ఉషాఛాయ నమత సమిత్ర సూర్యనారాయణ స్వామివారు. స్వస్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.